భారత్ న్యూజిలాండ్ మధ్య 5 టీ20ల సిరీస్ లో భాగంగా జరిగిన తొలి టీ20లో టీమిండియా ఘన విజయం సాధించింది. నాగ్పూర్ వేదికగా విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో 48 పరుగుల తేడాతో గెలిచి సిరీస్ లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా అభిషేక్ శర్మ విధ్వంసంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 238 పరుగులు చేసింది. అయితే టీమిండియాకు మంచి ఆరంభం లభించలేదు. ఓపెనర్ సంజు శాంసన్ 10, ఇషాన్ కిషాన్ 8 పరుగులతో త్వరగానే పెవిలియన్ చేరడంతో టీమిండియా 27 పరుగులకే 2 కీలక వికెట్లను కోల్పోయింది. మరో ఎండులో అభిషేక్ శర్మ ఎప్పట్లాగే దుమ్ము లేపాడు. సూర్య కూడా వేగంగా ఆడడంతో స్కోర్ కార్డు పరుగులు పెట్టింది. అభిషేక్ అయితే కివీస్ బౌలర్లకు చుక్కలు చూపిస్తూ ఆట ఆడుకున్నాడు. 3వ వికెట్ కు సూర్యతో కలిసి 99 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఈ క్రమంలో అభిషేక్ 22 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. అయితే స్వల్ప వ్యవధిలో సూర్య 32 పరుగులతో పాటు అభిషేక్ శర్మ అవుట్ అయ్యాడు. అభిషేక్ శర్మ 35 బంతుల్లో 5 ఫోర్లు 8 సిక్సర్లతో 240 స్ట్రైక్ రేట్ తో 84 పరుగులతో సునామీ సృష్టించాడు. ఇక ఆ తర్వాత వచ్చిన హార్దిక్ పాండ్యా కొంచెంసేపు మెరుపులు మెరిపించాడు. మిడిల్ ఓవర్లలో కివీస్ పుంజుకొని వికెట్లు తీయడంతో ఇండియా 185 పరుగులకి 6 వికెట్లు కోల్పోయింది. అయితే చివరి వరకు క్రీజ్ లో ఉన్న రింకు సింగ్ భారత జట్టుకు భారీ స్కోరు అందించాడు. చివరిలో రింకు 2 సిక్స్లు 2 ఫోర్లు కొట్టడంతో స్కోరు 238 పరుగులకు చేరింది. రింకు 20 బంతుల్లోనే 44 పరుగులు చేయడం విశేషం. మొత్తంగా భారత్ 7 వికెట్లు కోల్పోయి 238 పరుగులు చేసింది. ఇక 239 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన న్యూజిలాండ్ తొలి ఓవర్లోనే వికెట్ ను కోల్పోయింది. హర్షదీప్ సింగ్ కాన్వేను డకౌట్ గా పెవిలియన్ పంపాడు. కాసేపటికి హార్దిక్ పాండ్యా రచిన్ రవీంద్రన్ అవుట్ చేసి ఇండియాకు 2వ వికెట్ అందించాడు. ఈ దశలో కివీస్ ను ఆదుకునే బాధ్యత రాబిన్సన్, గ్లెన్ ఫిలిప్స్ తీసుకున్నారు. భారీ షాట్లతో స్కోర్ బోర్డును పెంచే ప్రయత్నం చేశారు. ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడీని వరుణ్ చక్రవర్తి తన తొలి ఓవర్లోనే విడదీశాడు. ఇక 51 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన కివీస్ తన పోరాటాన్ని ఆపలేదు. భారీ షాట్లతో చెలరేగిన ఫిలిప్స్ చాప్మాన్ తో కలిసి మరో కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. వీరిద్దరూ 4వ వికెట్ కు 78 పరుగులు చేసి కొంచెం పోటీచ్చారు. అయితే తన వ్యక్తిగత 78 పరుగులు చేసి దూకుడు మీద కనిపించిన ఫిలిప్స్ ను అక్షర్ పటేల్ అవుట్ చేయడంతో న్యూజిలాండ్ చేజింగ్ లో వెనకబడింది. మిచెల్ శాట్నర్ చివర్లో మెరుపులు మెరిపించిన కివీస్ విజయానికి సరిపోలేదు. ఇండియా బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, శివన్ దుబే చెరో 2 వికెట్లు తీసుకున్నారు. ఇక అక్షర్, హర్షదీప్ సింగ్, హార్దిక్ పాండ్యా తలా 1 వికెట్ పడగొట్టాడు. ఇక ఈ మ్యాచ్ లో అభిషేక్ శర్మ సిక్సర్ల సునామీతో స్టేడియాన్ని దద్దరిల్లించాడు. ఈ మ్యాచ్ లో 82 పరుగుల వద్ద అభిషేక్ శర్మ టీ20లో 5000 పరుగులను పూర్తి చేసుకున్నాడు. తద్వారా టీ20 ఫార్మెట్ లో అత్యంత వేగంగా 5000 పరుగుల మార్క్ అందుకున్న తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు.